నమస్కారం. నేను ఈ మధ్య కొంతమంది ఎన్ఆర్ఐస్‌ని కౌన్సెలింగ్ చేసినప్పుడు అంటే పేరెంటింగ్‌లో వాళ్ళలో ఎక్కువ మంది చెప్పింది ఏంటి తెలుసా? ఆహ్, ఇక్కడ మేమే చేసుకోవాలి అన్నీ కూడా. సో, అన్ని పనులు చేసుకునేటప్పుడు ఇల్లంతా ఆర్గనైజ్డ్‌గా లేదు. అబ్బా! అసలు నీట్‌గానే లేదు. అన్నీ నేనే సర్దాల్సొస్తుంది అనే బాధతో, అప్‌సెట్‌తో డిప్రెషన్‌కెళ్తున్నారు. సో, ఆఫ్టర్ డెలివరీ ఇల్లు ఇలాగే ఉంటది అని మీరొకటి అర్థం చేసుకోండి. డిప్రెషన్‌కెళ్ళొద్దు. బికాజ్ పేరెంటింగ్‌లో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బి. కొంతమంది ఇల్లుకెళ్ళి చూడండి 5 ఇయర్స్ అయ్యుంటది పిల్లలు పుట్టి. అయినా కూడా ఇల్లంతా అలాగనే ఉంటది. దట్ ఈస్ ఓకే. పిల్లలన్నాక మెసప్ చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ఓకే. ఫస్ట్ దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయండి. మీకు ఇల్లు ఆర్గనైజ్ చేయాలంటేనే చేయండి. లేదంటే వద్దు. వాళ్ళెవరైనా వస్తున్నారేమో, వాళ్ళొస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఏంటి వీళ్ళు ఇల్లు ఇలా పెట్టారు అని. నిజంగా వాళ్ళు గూడా తల్లిదండ్రులయ్యుంటే, నిజంగా వాళ్ళకి ఒక మాతృత్వపు మనస్సు ఉంటే అర్థం చేసుకుంటారు. అర్థమైందా? ఒక్కొక్కసారి నేనెప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఒక టీవీ షోకెళ్ళినప్పుడు గానీ, లేదా ఎవరైనా ఇంటర్వ్యూ పిలిస్తే గెస్ట్‌గా పిలిచినప్పుడు ఎళ్ళినప్పుడు చూస్తే, అక్కడికెళ్ళాక అర్థమవుతది. కొంతమంది చెప్తుంటారు. "అమ్మ మీ కాలికి ఒక చెప్పు వేసుకున్నారు, ఇంకోటి ఇంకో చెప్పు వేసుకున్నారని." మదర్‌ని గదా! ఒక్కొక్కసారి అట్లాగే అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చాలా మేనేజ్ చేయాలి గదా అని. కానీ దాన్ని డిప్రెషన్‌గా తీసుకోవద్దు. టేక్ ఇట్ యాస్ ఎ ఫన్. కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎ జాయ్. పేరెంటింగ్‌లో నిద్ర లేక అంటే డిస్టర్బ్డ్ స్లీప్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్‌కి నిజంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే పాపం పేరెంట్స్ రానప్పుడు మొత్తం వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళకెంత కష్టంగా అనిపిస్తూ ఉంటది. సో, మై డియర్ ఎన్ఆర్ఐ పేరెంట్స్ మీరెప్పుడు గూడా అప్‌సెట్ అవ్వకండి. మీకు ఎప్పుడు ఏ పనులు చేయాలనిపిస్తే అప్పుడే చేసుకోండి. కానీ మీరు పడుకునేటప్పుడు మాత్రం అంటే డిస్టర్బ్డ్ స్లీప్స్ ఉంటాయి గదా! మీరు కొన్ని మ్యూజిక్స్‌ని మాత్రం వినాలి. అది మేము పేరెంటింగ్ క్లాసెస్‌లో వాళ్ళకి కొన్ని లింక్స్ కూడా పంపిస్తాం. నైట్ పడుకున్నప్పుడు మీరు జస్ట్ ఆ మ్యూజిక్‌ని ప్లే చేసి వదిలేసేయండి. సో దట్ ఏమవుతుంది అనంటే మీరేదైతే స్ట్రెస్డ్ ఔట్ అయ్యారో, ఆ స్ట్రెస్ అంతా కూడా ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు మైండ్ చాలా నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా రిలాక్స్ అవుతూ వస్తది. దాని నుంచి మీకు నెక్స్ట్ డే మళ్ళీ అన్ని పనులు చేసుకోవడానికి చాలా హాయిగా ఉంటది. రిలాక్స్‌డ్‌గా ఉంటారు. పేరెంటింగ్ క్లాసెస్‌లో వి డిస్కస్ మెనీ థింగ్స్. సో, ప్రెగ్నెన్సీ నుంచి పేరెంటింగ్ క్లాసెస్ ఓకే. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలా నేర్చుకుంటారు. ప్రెగ్నెన్సీలో అది కంటిన్యూ చేస్తారు.